హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్రేజల్ వర్బ్స్ అలాగే ఇంకా కొన్ని వర్డ్స్ అలాగే వాటి మీనింగ్స్ కూడా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హెడ్‌లైన్ తీసుకుంటే కాల్ ఫర్ మోర్ ఫార్మర్స్ టు టేక్ అప్ మిల్లెట్ కల్టివేషన్. సో, కాల్ ఫర్ మోర్ ఫార్మర్స్ అంటే కాల్ ఫర్ అంటే ఏంటంటే పిలుపు. కాల్ ఫర్ సంథింగ్ అంటే పబ్లిక్‌గా ఫలానా పనిని మీరు చెయ్యండి అని పిలుపునివ్వడం. సో, కాల్ ఫర్ మోర్ ఫార్మర్స్ టు టేకప్ అంటే చేపట్టడం. టేకప్ అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని కానీ, ఒక వృత్తిని గాని చేపట్టడం, మొదలుపెట్టడం అని అర్థమొస్తుంది. సో, కాల్ ఫర్ మోర్ ఫార్మర్స్ టు టేకప్ మిల్లెట్ కల్టివేషన్. మిల్లెట్స్ అంటే అందరికీ తెలిసిందే. చిరుధాన్యాలుంటాయి కదా! రాగి, అలాగే సజ్జలు ఇటువంటివి. కల్టివేషన్ అంటే సాగు. అంటే పండించడం. సో, కాల్ ఫర్ ఇక్కడ పిలుపునిస్తున్నారు. దేనికోసం అంటే మోర్ ఫార్మర్స్ ఇంకా ఎక్కువ మంది రైతులు ఈ మిల్లెట్ కల్టివేషన్ అంటే ఈ చిరుధాన్యాల వ్యవసాయాన్ని, సాగుని చేపట్టాలి. అంటే ఇంకా చాలా మంది ముందుకు రావాలి అని పిలుపునిస్తున్నారన్నమాట. సో, ఎవరు ఏంటనేది మనం డీటెయిల్స్‌లో చూద్దాం. ఇప్పుడు డీటెయిల్స్‌లోకెళ్తే ఈ టేకప్ అన్న ఫ్రేజుల్లోకి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హి టుక్ అప్ యాక్టింగ్. అతను నటనను చేపట్టాడు. అంటే నటనను వృత్తిగా తీసుకున్నాడు అని. ఐ హావ్ టేకెన్ అప్ టీచింగ్. నేను టీచింగ్‌ని వృత్తిగా తీసుకున్నాను. షీ హాస్ టేకెన్ అప్ ది పొజిషన్ ఆఫ్ సూపర్వైజర్. సో, ఇలా మనం టేకప్‌ని ఉపయోగించొచ్చు. టేకప్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. సో, ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్తే more farmers need to be aware of the cultivation of the nutrient-rich millets. సో, మోర్ ఫార్మర్స్ ఇంకా చాలా మంది ఫార్మర్స్ అంటే ఇప్పటి వరకు కొంతమంది చేస్తున్నారు కానీ ఇంకా చాలా మంది మోర్ ఫార్మర్స్ ఇంకా ఎక్కువ మంది మరీ ఏంటంటే నీడ్ టు బి అవేర్ ఆఫ్. నీడ్ అంటే వాళ్ళు అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దేని గురించి అంటే అవేర్ ఆఫ్ వాట్? అవేర్ ఆఫ్ ద కల్టివేషన్ ఆఫ్ ద న్యూట్రియంట్ రిచ్ మిల్లెట్స్. సో, న్యూట్రియంట్ రిచ్ మిల్లెట్స్ అంటే పౌష్టికాహార భరితమైన చిరుధాన్యాల సాగు గురించి ఇంకా చాలా మందికి అవగాహన రావాల్సి ఉంది. నీడ్ టు బి అవేర్ ఆఫ్ అంటే ఇంకా అవగాహన రావాల్సి ఉంది అని అర్థం. సో, ఇక్కడ మనం బి అవేర్ ఆఫ్ అన్న అంటే అవేర్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్ గురించి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవేర్ ఆఫ్ అంటే ఏంటంటే అవగాహన అలాగే టు నో అని. సో, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీన్ని ఎలా ఉపయోగించొచ్చో అని. సో, టు బి అవేర్ ఆఫ్ అంటే అవగాహన కలిగి ఉండడం, తెలుసుకోవడం అనే అర్థం వస్తుందన్నమాట. దీన్ని మనం ఎలా ఉపయోగించొచ్చో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, జనరల్‌గా అయితే హి ఈస్ నాట్ అవేర్ ఆఫ్, ఐ యామ్ నాట్ అవేర్ ఆఫ్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇలా ఉపయోగించాలి. లేకపోతే దే ఆర్ అవేర్ ఆఫ్, షీ ఈస్ అవేర్ ఆఫ్. సో, ఇలా ఉపయోగించాలన్నమాట. సబ్జెక్ట్‌ని బట్టి ఈజ్ కానీ, ఆర్‌ని కానీ ఉపయోగించాలి. సో, ఐ వాస్ నాట్ అవేర్ ఆఫ్ ద రిస్క్ అట్ ది టైమ్. ఆ టైంలో నాకు ఆ సమస్యల గురించి అంటే రిస్క్స్ గురించి అవగాహన లేదు. అంటే పాస్ట్ టెన్స్‌లో ఐ వాస్ నాట్, పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ వాస్ నాట్ అవేర్ ఆఫ్. అవేర్ ఆఫ్ తర్వాత మనం నౌన్‌ని ఉపయోగించాలి. అవేర్ ఆఫ్ ద రిస్క్ అట్ ద టైమ్. సో, యాస్ యూ ఆల్ ఆర్ అవేర్ ఇక్కడ మనం అవేర్ ఆఫ్‌నే కాదు అలాగే అవేర్ దట్ అని కూడా ఉపయోగించొచ్చు. సో, యాస్ యూ ఆల్ ఆర్ అవేర్ దట్ యూ విల్ బి సస్పెండెడ్ ఇఫ్ యూ బ్రేక్ ద రూల్స్. మీరు సస్పెండ్ చేయబడతారని మీకు అవగాహన ఉంది అనుకుంటా. సో, యూ విల్ బి సస్పెండెడ్ ఇఫ్ యూ బ్రేక్ ద రూల్స్. సో, వర్ యూ అవేర్ దట్ సంథింగ్ వెంట్ రాంగ్? నీకు తెలిసిందా? అవగాహన కలిగిందా? ఏదో తేడా ఉంది అని, ఏదో లోపం జరిగిందని. వర్ యూ అవేర్? వర్ యూ అవేర్ థాట్? సో, వర్ యూ అవేర్ థాట్ అలాగే
అవేర్ దట్ అని ఉపయోగించొచ్చు. అలాగే యామ్ అవేర్ ఆఫ్, అలాగే ఈజ్ అవేర్ ఆఫ్ అని కూడా ఉపయోగించొచ్చు. అవేర్ దట్ అని చెప్పి మనం ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పొచ్చనమాట. సో, వర్ యూ అవేర్ దట్ సంథింగ్ వెంట్ రాంగ్? సో, ఇలా మనం ఉపయోగించొచ్చు అవేర్ ఆఫ్‌ని. అవేర్ ఆఫ్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. సో, సో అలా అని ఎవరు చెప్తున్నారంటే డైరెక్టర్ ఆఫ్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డీడీఎస్ వి రుక్మిణీరావు ఆన్ మండే. సో, ఈవిడ అంటున్నారనమాట. షీ అర్జ్డ్ ద ఫార్మర్స్ already engaged in millet and traditional crop cultivation to persist in their endeavors to promote millets and encourage others to join them. సో ఈవిడ ఏమంటున్నారంటే షీ అర్జ్డ్ అంటే కోరారు. ఎవరిని కోరారు అంటే షీ అర్జ్డ్ హూమ్? ది ఫార్మర్స్, రైతుల్ని. ఏమని? సో ఏ రైతులంటే ఫార్మర్స్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఇన్ మిల్లెట్ అండ్ ట్రెడిషనల్ క్రాప్ కల్టివేషన్. సో ఎవరైతే ఇదివరకే చేస్తున్నారో ఈ సాగుని, టు పర్సిస్ట్ ఇన్ దేర్ ఎండెవర్స్ టు ప్రమోట్, వీళ్ళని పర్సిస్ట్ ఇన్ దేర్ ఎండెవర్స్ అంటే వీళ్ళ ప్రయత్నాలని అలాగే కొనసాగించండి. ఎండెవర్స్ అంటే ప్రయత్నాలు అని, ఎండెవర్స్ అంటే పర్సిస్ట్ అంటే కొనసాగించడం. టు ప్రమోట్ మిల్లెట్స్ అంటే ప్రాచుర్యంలోకి తేవడం, మిల్లెట్స్ గురించి ప్రమోట్ చేయడం, అలాగే మాటల ద్వారా కావచ్చు, చేతుల ద్వారా కావచ్చు, ప్రమోట్ చేయడం అనమాట. అండ్ ఎంకరేజ్ అదర్స్ టు జాయిన్ దెమ్, ఇతరులని ప్రోత్సహించమని, వాళ్ళతో జాయిన్ అవ్వమని ఇలా ఈడ కోరారన్నమాట. సో షీ వాజ్ స్పీకింగ్ అట్ ద valedictory event of 24th annual పాత పంటల జాతర. సో at Machnur village in Jarasangam mandal of Medak district. The festival began on January 14 this year. So she was speaking అంటే పబ్లిక్లో ఎక్కడైనా ప్రసంగం ఇస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు స్పీకింగ్ అనాలి, టాకింగ్ కాదు. సో ఆమె ప్రసంగం ఇస్తున్నారు కాబట్టి, అంటే చాలా మందితో ఒకరు అడ్రస్ చేస్తూ ఉంటే, చాలా మందిని ఉద్దేశించి పబ్లిక్లో మాట్లాడుతుంటే మనం స్పీకింగ్ అనాలి. సో షీ వాజ్ స్పీకింగ్ అట్ ద వాలిడిక్టరీ ఈవెంట్. సో వాలిడిక్టరీ అంటే ఏంటంటే ఈ వీడ్కోలు సభ, అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయింది కాబట్టి, సో ఎండ్లో జరిగే అంటే సభ అనేది ఈ వాలిడిక్టరీ ఈవెంట్ దేనికి సంబంధించిందంటే పాత పంటల జాతర అన్న ఫెస్టివల్కి సంబంధించింది అనమాట. దాని ముగింపు ఈవెంట్లో ఈవిడ అంటున్నారు. ముగింపు వాలిడిక్టరీ అంటే వీడ్కోలు స్పీచ్ అనమాట, వీడ్కోలు ప్రసంగం. సో అదనమాట. సో ఎక్కడంటే అట్ మాచనూర్ విలేజ్ ఇన్ జారాసంగం మండల్ ఆఫ్ మెదక్ డిస్ట్రిక్ట్. సో దిస్ ఫెస్టివల్ బిగాన్ ఆన్ January 14 దిస్ ఇయర్. ఈ ఇయర్లో ఫలానా తేదీన బిగిన్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? బిగాన్. పాస్ట్ పార్టిసిపల్ బిగాన్ మొదలైంది అనమాట. అది ఇప్పుడు ముగిసిపోయింది. ఆ ముగింపు సభలో ఈవిడ మాట్లాడుతున్నారు. ఇన్ హర్ అడ్రస్ మిస్ రుక్మిణి commended DDS founder PV Satish for his pioneering initiative. సో ఇన్ హర్ అడ్రస్ ఆవిడ ఈ ప్రసంగంలో ఏమన్నారు? కమెండెడ్ అంటే ప్రశంసించడం. ఎవరిని ప్రశంసించారంటే డిడిఎస్ ఫౌండర్ అయిన పివి సతీష్ ఫర్ హిస్, ఈయన గారిని ప్రశంసిస్తున్నారన్నమాట. ఏమని? ఫర్ హిస్ పయనీరింగ్ ఇనిషియేటివ్. పయనీరింగ్ అంటే మార్గదర్శకంగా నిలిచేటటువంటి, ఇనిషియేటివ్ అంటే చొరవ విచ్ సిగ్నిఫికెంట్లీ అంటే ఏంటంటే గణనీయమైన, అంటే పెద్ద స్థాయిలో, పెద్ద ఎత్తులో అని. ఇంక్రీజ్డ్ అవేర్నెస్, సో అవగాహనను పెంచింది. సో pioneering initiative which significantly increased awareness about millet cultivation and spurred governmental efforts to promote the crops. సో ఇక్కడ spurred అంటే ఎంకరేజ్ చేయడం,
అంటే ప్రోత్సహించడం అని. గవర్నమెంటల్ అంటే ప్రభుత్వపరమైన ఎఫర్ట్స్. ప్రభుత్వపరమైన ఎఫర్ట్స్ అంటే ప్రయత్నాలు. టు ప్రమోట్ ప్రాచుర్యంలోకి తేవడానికి ద క్రాప్స్. ఏ పంటలంటే ఈ మిల్లెట్స్‌కి సంబంధించిన పంటలు. సో, ఆ కారణంగా ఈవిడ దీన్ని ప్రశంసిస్తున్నారు. కమెండెడ్ అంటే ఏంటంటే ప్రశంసించారు అని. విచ్ ఈస్ నౌ కల్టివేటెడ్ ఈవెన్ ఇన్ రిమోట్ విలేజెస్ ఇన్ ద కంట్రీ. సో, ఇప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా మారుమూల కూడా అని. సో, ఈవెన్ ఇన్ రిమోట్ విలేజెస్ ఇన్ ద కంట్రీ. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.